బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక సూపర్ బజార్ రాజు చౌక్లో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముల పోషం, పట్టణ అధ్యక్షుడు ధనసింగ్ మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ హవా చూపిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వరాచారి, వైద్య శ్రీనివాస్, వేముల అశోక్, గడ్డం సంపత్, సతీష్, సంతోష్ రామ్, పద్మ పాల్గొన్నారు. నిన్న జరిగిన ఏదైతే గ్రాడ్యుయేట్ ఫలితాలు ఏదైతే 3వ తారీఖున వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలకు భారతీయ జనతా పార్టీని ఆదరించిన ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించిన మేధావి వర్గం అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీని ఆదరించడం జరిగింది. వారందరికీ కూడా మరి పేరు పేరున జాతనపల్లి పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా మరి ప్రచారం చేసినప్పటికీ ఒక పక్క ఓటమిని అంగీకరిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క సీటు గెలవకున్నా పర్వాలేదు, మా ప్రభుత్వం ఎక్కడికి పోతుందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి మన మంచిర్యాలలో మరి ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తానే సంకేతాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మరి ఆ రోజు మాట్లాడాలి. ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో తప్పకుండా మరి స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదా మన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాబోయే ఎన్నికలన్నింటిలో కూడా మరి భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయ సంకేతం ఎగురవేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే ప్రజలు భారతీయ జనతా పార్టీ నమ్మకంతో ఓట్లేసారు, మరి మీ ఓట్ల కోసం శాసనమండలిలో తప్పకుండా ఇదివరకు ఒక ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే, ఇప్పుడు మరో 2 తోడైనరు. మరి శాసనసభలో మరి 8 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో 8 మంది ఎంపీలు, శాసనమండలిలో 3 ఎమ్మెల్సీలు. మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ అభివృద్ధికై నిరంతరం కూడా వారు పాటుపడతారు. కనుక ప్రజలు రానున్న రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించవలసిందిగా, రానున్న రోజుల్లో మద్దతు ఇవ్వవలసిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ఈ ఉత్తర తెలంగాణలో పూర్తిగా తూడ్చుకోబెట్టుకుపోయింది, దాదాపు ఈ యొక్క 4 ఉమ్మడి జిల్లాల్లో మరి 42 నియోజకవర్గాల్లో ఉనికిని కోల్పోయిందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏది 25 ప్రభార్ల కాంచెల్లి ప్రతి మామూలు కార్యకర్త కూడా మరి కష్టపడి పనిచేసి ఈ యొక్క గెలుపుకు దోహదపడ్డారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకానికి కిషన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా బండి సంజయ్ గారు స్పెషల్గా మరి ఈ యొక్క పెద్దపల్లికి కరీంనగర్ పార్లమెంట్ మీద ఫోకస్ పెట్టి ఎక్కువగా మరి ప్రచారాన్ని చేసి మరి గెలుపుకు దోహదపడ్డందుకు వారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మాల్కా కొమరయ్య గారు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు విజయుడుగా గెలిచినందుకు ఈరోజు మిఠాయిలు టపాకాయలు పెంచడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో
జరగబో లోకల్ ఎలక్షన్స్లో మరియు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో బాగా వేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమంతో ముందుకు చెప్తాం.